ఎవరైతే తనుజాని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక్క వాయిస్ ఓవర్ వినిపిస్తా, ఒకసారి మీరు వినండి. ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్. తను ఏముందంటే ఎంత నాన్ సెన్స్ ఉంది, మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్ అయ్యేటప్పుడు అని చెప్పి ఎవరిని తెలుసా, రాముని. సో రాము చేసిన తప్పేం లేదు. అక్కడ సాయి శ్రీనివాస్, తనుజ ఇంకా రీతు నిలబడింది. వాళ్ళిద్దరు సోఫా పైన కూర్చొని మాట్లాడుతున్నారు. వెళ్ళి రాము అలా కూర్చోడు అంతే. వాడు కూర్చోగానే ఏదో చీడ పురుగుని చూసినట్టు, ఏదో అంటరాని వాడు వచ్చి కూర్చుంటాడు కదా, అలా కూర్చున్నట్టు లేచి అలా వెళ్ళిపోయి నాన్ సెన్స్ సీరియస్ డిస్కషన్, బిగ్ బాస్ సీరియస్ డిస్కషన్ అంటుంది. సో సీరియస్ డిస్కషన్ అని చెప్పి ఒక చీడ పురుగులా చూస్తుంది. మరి దాన్ని ఏమనాలి? ఒక వ్యక్తి రెస్పెక్ట్ని, ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసే విధంగా అక్కడ తనుజ ప్రవర్తించడం జరిగింది. వాళ్ళ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంది ఆ దిమాగ్ సరిగ్గా పనిచేస్తున్నట్టుంది. ఏదైతే సీరియల్లో ఆమె నటించడం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ నటిస్తూ బేసిక్గా అక్కడ రాము చిన్నపిల్లల మనస్తత్వం, హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో చిన్నవాడు. సో వచ్చి అలా కూర్చుంటే ఆమె అలా లేచిపోతే మనోడి మనసులో ఎలాంటి ఫీలింగ్ క్రియేట్ అవుతుంది? ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ అయితే మీరు పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకోవాలి, లేకపోతే అరే మేము మాట్లాడుకుంటూ వెళ్ళురా అని చెప్పాలి. కానీ సడన్గా లేచి ఇవి నాన్ సెన్స్ అదంటే నిజంగా కరెక్ట్ పద్ధతి అనేది కాదు. అక్కడ రాము మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకొని అతని సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా దెబ్బతినడం జరుగుతుంది. మరి తనుజ చేసింది కరెక్టేనా కాదా అని మీరు చెప్పండి.